బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే చికెన్ బిర్యానీ పక్కా కొలతలతో ఎలా చేయాలో ఈరోజు చూద్దాము. దానికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. గీ కొంచెం కరిగిన తర్వాత దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత దాంట్లో 5-6 యాలకులు, 1 ఇంచు చెక్క, 5-6 లవంగాలు, షాజీరా, మరాఠీ మొగ్గ, స్టార్పు, 4-5 పలావ్ ఆకులు ఆయిల్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. పలావ్ దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ సన్నగా బాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే 7-8 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఆనియన్స్ బాగా వేగిన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత 3 టమాటాలు బారుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 kg వరకు చికెన్ యాడ్ చేసుకున్నాను. దానికి ఒక 4 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసి అలాగే ఒక 100 ml పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు కారం అంతా బాగా మిక్స్ చేసుకున్నాక దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం పుదీనాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని చికెన్ ఒక 80% ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 kg చికెన్కి 1 kg రైస్ సరిపోతుంది. గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ యాడ్ చేసుకొని పైన కొంచెం కొత్తిమీర పుదీనాకి యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇక్కడ సాల్ట్ కారం చూసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం మనకి ఉప్పుగా ఉండాలి, ఎందుకంటే రైస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం సాల్టీగా ఉండాలి. తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, ఒక 10 to 15 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నామంటే టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ.